హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ సైకాలజీకి సంబంధించి అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు ఈ రెండు టాపిక్స్లో ఉన్నటువంటి 40+ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ కూడా అప్లికేషన్ బిట్స్. ఇటువంటి బిట్స్ ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైకాలజీకి సంబంధించి అన్ని టాపిక్స్ బిట్స్ కూడా డైలీ అప్లోడ్ చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపు అనగా? అభ్యసన బదలాయింపు అంటే గతంలో నేర్చుకున్నది కొత్తది నేర్చుకునేటప్పుడు ఉపయోగపడుట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపు స్వభావాన్ని అనుసరించి ఎన్ని రకాలుగా విభజించారు? అభ్యసన బదలాయింపు స్వభావాన్ని అనుసరించి 4 రకాలు. అవి ద్విపార్శ్వ బదలాయింపు, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సారూప్యత గల విషయాల మధ్య ఈ బదలాయింపు ఎక్కువగా ఉంటుంది. సారూప్యత ఉన్నటువంటి విషయాల మధ్య అనుకూల బదలాయింపు ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గతంలో అభ్యసించింది ప్రస్తుత అభ్యసనానికి ఉపయోగం కానీ లేదా ఆటంకపరచడం కానీ జరగనట్లయితే జరిగిన బదలాయింపు ఏది? ఇక్కడ మనం ఇంతకుముందు అభ్యసించినది ప్రస్తుతం అభ్యసనానికి ఉపయోగం కానీ లేదా దానిని ఆటంకపరచడం కానీ జరగలేదు. సో ఇది శూన్య బదలాయింపు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావడమే అభ్యసన బదలాయింపు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గారెట్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు ఇంగ్లీష్లలో రాసే అలవాటు ఉన్న వ్యక్తికి ఉర్దూ రాయడం ఏ బదలాయింపు? తెలుగు ఇంగ్లీష్లలో రాసే అలవాటు ఉన్న వ్యక్తికి ఉర్దూ రాయడం అనేది ప్రతికూల బదలాయింపు. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. తెలుగు ఇంగ్లీష్ అయితే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కు రాస్తాం, బట్ ఉర్దూ అనేది రైట్ టు లెఫ్ట్ రాస్తారు కాబట్టి ఇది ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఎందుకోసం నేర్చుకుంటున్నారో దాని ప్రయోజనం తెలియకుండానే నేర్చుకునే స్మృతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బట్టి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలను చేయకుండానే నేర్చుకోవడం ఏ స్మృతి అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 నిష్క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్, పుట్ ఉచ్చారణ నేర్చుకున్న వ్యక్తి నట్ను ఉచ్చరించేటప్పుడు నట్కి బదులుగా నుట్ అని అనడం ఏ బదలాయింపు? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, నేర్చుకునే విషయాల మధ్య సారూప్యం ఎక్కువగా ఉన్నప్పుడు అవరోధం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మనం నేర్చుకునే విషయాల మధ్య సారూప్యం ఎక్కువగా ఉన్నప్పుడు అవరోధం అనేది తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐ అనే పదానికి బహువచనం ఐస్ అని నేర్చుకున్న విద్యార్థి టూత్ అనే పదానికి టీత్స్ అని కాక టూత్స్ అని అనడం ఈ రకమైన శిక్షణ బదలాయింపుగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, గణితం బాగా వచ్చిన గంగాధర్ అనే విద్యార్థి భౌతిక శాస్త్రంలోని గణిత పదజాలంను సులభంగా అర్థం చేసుకుంటూ ఉంటే ఇది ఈ అభ్యసన బదలాయింపు అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, వేగంగా వచ్చిన బంతిని చేతిలో వెనక్కి లాగుతూ పట్టుకోవడం అనేది ఈ సిద్ధాంతంకి చెందిన అంశంగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిరోజు షటిల్ కాక్ ఆడే ఒక విద్యార్థికి ఒకరోజు అనుకోకుండా బ్యాడ్మింటన్ ఆడవలసి వస్తే
ఇప్పుడు అతనిలో ఏర్పడే అభ్యసన బదలాయింపు ఏది? ఫ్రెండ్స్, ఇక్కడ షటిల్ బ్యాట్తో కాక్ని బాగా ఫాస్ట్గా కొడతాం. అదే బ్యాడ్మింటన్కి వచ్చినప్పుడు ఇక్కడ బాల్ని అంత ఫాస్ట్గా కొట్టకూడదు. సో అందుకనేసి ఇక్కడ ఇతనిలో వచ్చేటువంటి బదలాయింపు ప్రతికూల బదలాయింపు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వరకట్నం తీసుకోకుండా మానవత్వంతో పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి తన స్నేహితులను సమాజంలోని వ్యక్తులందరినీ వరకట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలని సూచించడం ఏ నియమాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఫుట్బాల్ ఎక్కువగా ఆడే వ్యక్తికి అనుకోకుండా వాలీబాల్ ఆడవలసి వచ్చినప్పుడు అతనిలో కలిగే అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, కుడి చేతితో బౌలింగ్ చేయగలిగిన నటరాజ్ ఎడమ చేతితో కూడా బౌలింగ్ చేయగలిగితే ఇది ఏ బదలాయింపు? ఆన్సర్ ఆప్షన్ 3 ద్విపార్శ్వ బదలాయింపు. కుడి చేతితో బౌలింగ్ చేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా బౌలింగ్ చేయగలిగితే అది ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాషను బాగా చదివే రాజేష్ అనే వ్యక్తి కన్నడ భాషలోని అక్షరాలను కూడా చదవగలిగితే ఈ వ్యక్తిలో కలిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, అక్షరాలను అభ్యసించిన హరిత వాటి ఆధారంగా తన పేరును ఉపాధ్యాయుడు నేర్పకపోయినా హరిత అనే అక్షరాలు చదివి వ్రాసింది. దీనికి సంబంధించిన బదలాయింపు సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సమరూప మూలకాల సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యాసకుడు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనుట, నైపుణ్యాలు సాధించలేకపోవుట, అభ్యసించు కాలము ఎక్కువ పట్టుట అను వాటిని కలిగి ఉండే అభ్యసన బదలాయింపు ఏ రకానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ 4 ప్రతికూల బదలాయింపు. ప్రతికూల బదలాయింపుల అభ్యాసకుడు అనేక సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటాడు, నైపుణ్యాలను సాధించలేడు, అంతేకాకుండా అభ్యసించడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మోటార్ ఇంజన్ను బాగు చేయగలిగిన మెకానిక్ అన్ని మోటార్ ఇంజన్లను కూడా బాగు చేయగలుగుతాడు అని తెలిపే సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ధోనీకి షటిల్ బ్యాడ్మింటన్ ఆడటం అంటే చాలా ఇష్టం. ధోనీ దీనిని బాగా ఆడుతాడు. ధోనీకి బాల్ బ్యాడ్మింటన్ ఆట మీద కూడా ఇష్టము. ధోనీకి బాల్ బ్యాడ్మింటన్ ఆట మీద కూడా ఇష్టం పెరిగి నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అయితే ధోనీలో జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రుణాత్మక బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, నక్షత్ర అనే అమ్మాయి ఇంటర్ బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యింది. టీచర్ వృత్తి మీద మక్కువతో డిఎడ్లో చేరి ఉపాధ్యాయ వృత్తిని అభ్యసిస్తుంది. అయితే నక్షత్రలో జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, రజిత అనే అమ్మాయి డిఎడ్ పూర్తి చేసింది. అలాగే డిగ్రీ చదివి బిఎడ్ కూడా చేరింది. రజితలో అభ్యసనాన్ని ప్రారంభించి ఎలాంటి అభ్యసన బదలాయింపు జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 ధనాత్మక బదలాయింపు. ఈమె ఆల్రెడీ డిఎడ్ పూర్తి చేసింది, ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలని డిగ్రీ చేసి బిఎడ్ కూడా చేరింది. సో ఇందులో జరిగినటువంటి బదలాయింపు ధనాత్మక బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఎడమ చేతి వాటం గల రాజు అందంగా గుండ్రంగా రాయగలడు మరియు ఎడమ కాలుని ఉపయోగించి కూడా అందంగా గుండ్రంగా రాయగలిగితే రాజు అనే వ్యక్తిలో జరిగిన అభ్యసన బదలాయింపు ఏది? ఫ్రెండ్స్, ఎడమ చేతితో రాసే అలవాటు ఉన్నటువంటి రాజు ఎడమ కాలుని ఉపయోగించి కూడా అందంగా గుండ్రంగా రాయగలిగాడు. సో ఇది ఏకపార్శ్వ బదలాయింపు.
సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మహాభారతంలో పాండురాజు కుమారులు పంచపాండవులలో 3వ కుమారుడైన అర్జునుడు విలువిద్యలో సవ్యసాచి. అయితే అర్జునుడిలో జరిగిన అభ్యసన బదలాయింపు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, టీచర్ జాబ్ సాధించాలని డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అనిల్కి ఏకాగ్రత లోపం వల్ల ఎక్కువ సమయం చదవలేకపోతున్నాడు. అయితే అనిల్ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు పూర్తిగా చదివి ఏకాగ్రత లోపాన్ని అధిగమించడానికి లెక్కలు చేయాలని నిర్ణయించుకున్న అది ఏ సిద్ధాంతాన్ని ఆధారంగా నిర్ణయాన్ని తీసుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ 3 నియత క్రమశిక్షణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, రంగయ్య అనే వ్యక్తి కారు డ్రైవింగ్ పనిచేస్తున్నాడు. రోజు తన ఓనర్ను వదిలి పిలుచుకొని రావాలి. ఒకరోజు ఓనర్ ఆజ్ఞ ప్రకారం రంగయ్య లారీ నడిపాడు. అయితే ఈ ఉదాహరణను వివరించే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 3 సారూప్యత సిద్ధాంతం. కారు డ్రైవింగ్, లారీ డ్రైవింగ్ ఈ రెండు కూడా సారూప్యత అంశాలు కాబట్టి ఇది ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తిలో సహాయం అనే లక్షణం ఉంది. దీనివల్ల ఆ వ్యక్తి తను చదువుకునే కళాశాలలో, తన ఇంటిలో, తన చుట్టూ పక్కింటి వారికి, తన ఊరిలో అందరికీ సహాయం చేస్తూ ఉండటం అనేది ఏ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాన్ని వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఆదర్శాల సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, బిందువు, రేఖ, వృత్తం, త్రిభుజం, చతురస్రం మొదలైన ఆకారాల ధర్మాలు, నియమాలను బాగా అభ్యసించి జ్యామితిలోని సిద్ధాంతాలను, సమస్యను లెక్కించగలిగాడు. అయితే ఈ ఉదాహరణను వివరించే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, రాయడం, నడవడం, పరిగెత్తడం వంటి పనులను భూమి మీద ఉండే ఘర్షణ వల్ల ఇలాంటి కృత్యాలు అన్నీ చేయగలుగుతున్నాము. అయితే ఈ వాక్యాన్ని వివరించే అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సాధారణీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. సామాన్యీకరణ సిద్ధాంతం జెడ్, విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం ఇది పురాతన సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించారు, సారూప్యత సిద్ధాంతం థారండైక్, ఆదర్శాల సిద్ధాంతం డబ్ల్యూసి బాగ్లే. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చార్లెస్ జెడ్ తన అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో ప్రాధాన్యత అంశం విలువలు. బి గెస్టాల్ట్ వాదులు తమ అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో ప్రాధాన్యత అంశం సమస్త వ్యస్తములు మధ్య సంబంధం. సి బాగ్లే తన అభ్యసన బదలాయింపు సిద్ధాంతంలో ప్రాధాన్యత అంశాలు సూత్రాలు, నియమాలు. ఇందులో సరికాని దానిని గుర్తించండి. ఫ్రెండ్స్, ఇందులో సరికానివి ఏ మరియు సి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో వాయించడం నేర్చుకోదలిస్తే అతనిలో జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? హార్మోనియం వాయించడం నేర్చుకున్న వ్యక్తి పియానో నేర్చుకోవడం అనేది అనుకూల బదలాయింపు. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఇక్కడ భాష నేర్చుకోవడానికి సైకిల్ తొక్కడానికి సంబంధం లేదు కాబట్టి ఇది శూన్య బదలాయింపు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడము,
స్కూటర్ నడపడం నందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. మనం సైకిల్ని బ్యాలెన్స్ చేసే స్కూటర్ కూడా నడపగలుగుతాము. సో ఇది అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, వుడ్ అనే పదం పలకటం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకటం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు ఏది? వుడ్ అనేది ప్రొనౌన్స్ చేసినప్పుడు కుడ్ అనేది నేర్చుకున్నట్లయితే ఇది అనుకూల బదలాయింపు. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దానిని ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. ఒకటి నేర్చుకున్న విషయం మనకు వేరొక పరిస్థితిలో అవరోధం కలిగిస్తే లేదా తగ్గిస్తే దానిని ప్రతికూల బదలాయింపు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, చార్లెస్ జడ్ ప్రతిపాదించిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్ తొక్కడం నేర్చుకున్న విద్యార్థి చిత్రాలు గీయడం నేర్చుకునే సందర్భంలో జరిగే అభ్యసన బదలాయింపు ఏది? సైకిల్ తొక్కడానికి చిత్రాలు గీయడానికి మధ్య సంబంధం ఉండదు కాబట్టి ఇది ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఆప్షన్ 2 డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్, కిరణ్ మంచి బేస్బాల్ క్రీడాకారుడు. అతను ఇప్పుడు క్రికెట్ ఆడటం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే శిక్షణ బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 శూన్య బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సామాన్యీకరణ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.